అందరికి నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతుందంటే అమెరికా నడుస్తుంది, ఆస్ట్రేలియా నడుస్తుంది, దానిలో ఇంకా ప్యారిస్ కూడా నడుస్తుంది. మనోళ్ళంతా అసెంబ్లీ అయిపోగానే అలిచిపోయినాం అన్నట్టు అందరూ వెళ్ళిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినరు, శ్రీధర్ బాబు గారు పోయినరు, మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి గారు పోయినరు. ఇంకా ఎవరెవరు పోతారో తెలియదు. ఇంకా మెల్లమెల్ల ఒక్కొక్కరు పోతున్నారు మెల్లగా. ఓ లిస్ట్ ఒకటి తయారు చేశాను నేను. ఏం చేసిన అంటే రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు, మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వెళ్ళిపోయారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు పొద్దుగాల పోయినరు, ఎమ్మెల్యేలు వరంగల్ వెస్ట్ ఈయన వచ్చేసి పరిగి, తర్వాత మహబూబ్ నగర్ మా పాలమూరు ఆనుముత్యం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈయన ఉంటే హైదరాబాద్ ఉంటాడు, లేకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నాడు. మామనార్లో మాత్రం ఉండడు, పక్కా ఇది. మామనార్లో నడితే చెప్తారు వాళ్ళు. తర్వాత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్యారిస్, ఇంకా చాలామంది ఉన్నారు. నేను కొంతమంది జైవీర్ ఈయన ఎవరు సాగర్ ఎమ్మెల్యే, జైవీర్ రెడ్డి సాగర్ ఎమ్మెల్యే, ఇంకా చాలామంది ఉన్నారు. నేను అందరి పేర్లు రాయదలుచుకోవాలి. ఇంకా చాలామంది కొంతమంది పేర్లు నా దృష్టికి వచ్చిన కొంతమంది పేర్లు రాసిన. ఇంకా చాలామంది ఫోటోలు దొరకకుండా ఎక్కడ కనబడకుండా ఎక్కడెక్కడో ఉన్నారు, అక్కడనే ఉన్నారు. మొత్తానికైతే ఒకరోజు ముందు అటో ఇటో అందరు వెళ్ళిపోయారు. ఇంకా తెలంగాణలో ఏం సమస్యలు లేనట్టు ఈడ అడ్రస్ చెప్పేతోళ్ళు లేరు. అసలు ఈడ ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కథ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఇంకో ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వడ్డేపల్లి శాఖ, మనదే. వడ్డేపల్లి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ అక్కడ అనుకున్నారు, వడ్డేపల్లి మన దగ్గరనే. వడ్డేపల్లి శాఖ. తర్వాత బ్యాంక్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్నూరు బ్యాంక్ దగ్గర ఇది సిచ్యువేషన్. వీడు పడుకున్నారు, వీళ్ళు బ్యాంక్ దగ్గర పోయి పడుకున్నారు. రైతులే మనోళ్ళే వాళ్ళంతా. ఎందుకు పడుకున్నారు, ఏంది వీళ్ళు తిప్పాలంటే వీళ్ళు రుణమాఫీ చేశారు కదా, రుణమాఫీ తిప్పలు. రుణమాఫీ కానోళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, చెప్పులు అరిగేదాలు తిరుగుతున్నారు. మాకు రుణమాఫీ ఎందుకు కాలేదు, మాకు ఎలిజిబిలిటీ ఉంది, మాకు రేషన్ కార్డు ఉంది, మాకు అది ఉంది, ఇది ఉంది, మీరు చెప్పిన రూల్స్ అన్నీ మేము ఫాలో అవుతున్నాం, మాకు 3 ఎకరాలు ఉంది, 30,000 ఉంది, అన్నీ చెప్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి చెప్పే నాదులు లేడు. అగ్రికల్చర్ ఆఫీసర్లకు పోతే మాకు తెలియదని చెప్తున్నారు వాళ్ళు. అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఇప్పుడు రైతులకు వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసే పనిలో లేరు, ప్లస్ వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా బహుశా పూర్తి సమాచారం లేదేమో, అందుకే ఇక్కడ నిలబడరు. ఎందుకు నిలబడరు తెలుసా, రెన్యువల్స్ కోసం నిలబడరు. లోన్ రుణమాఫీ అయిన వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్, కానోళ్ళు ఇట్లా పెట్టుకొని పోయి కూడా ఆడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు. ఏమైతుంది, మాకు వస్తుందా మళ్ళీ రేపు మళ్ళీ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ విడతలో రుణమాఫీ కాని వాళ్ళు కనీసం సెకండ్ విడతలో అవుతుంది అనుకున్నారు, సెకండ్ విడతలో కూడా కాలేదు. ఇక నెక్స్ట్ ఇంకొక విడత ఉంది కదా, ఆ విడతలోనే అవుతుందా కాదా అని ఈ తన్లాట తెలుసుకొని ఏమైనా ప్రయత్నం చేద్దామని తన్నాడు. మన దగ్గర రుణమాఫీకి సంబంధించి డౌట్స్ ఉన్నాయి, ఎవరు చెప్పే పరిస్థితులు లేరు, అందరూ అడ్డే పోయినరు. తర్వాత రైతు భరోసా గురించి దిక్కు లేదు, మాట్లాడే వాళ్ళు లేరు. ఇంకా ఎవరున్నారు, మన దగ్గర వాన లేదు, బోర్లు చక్కగా పోస్తలేవు. మన దగ్గర చూసినాం కదా, ఎప్పుడేమైతే తెలుస్తలేదు. నో రైన్ నో వాటర్. శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే శాంతి లేదు, భద్రత లేదు, రెండు లేవు. కాబట్టి శాంతి భద్రతల గురించి మనం చాలా తక్కువగా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏం భద్రత ఉందంటే లీడర్లకు భద్రత ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భద్రత ఉంది, ఇంకా మిగతా ఎవ్వరికి భద్రత లేదు. కాంగ్రెస్ లీడర్లకు మాత్రమే భద్రత, ఫ్రెండ్లీ పోలీస్, మిగతా వాళ్ళకి ఎవరు లేదు. కాబట్టి శాంతి లేదు, భద్రత లేదు, వదిలేద్దాం. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి కాలేజీలు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే వాళ్ళకి నిన్నే గవర్నమెంట్ బెదిరింపులకు దిగినట్టుంది వాళ్ళ మీద. ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే మీకు గుర్తింపు రద్దు చేస్తామని. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్కి వెళ్ళి ఉన్నది పెండింగ్, అది లాస్ట్ 1-2 ఇయర్స్కి వెళ్ళి వాళ్ళకి పెండింగ్లో ఉన్నది. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అంతకుముందు సంవత్సరం ఉన్నది, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోయింది కదా, మొన్న మార్చిలో ఈ గవర్నమెంట్ వచ్చినాక. అది ఇది రెండు కలిసి తడిసి మోపడైంది. వాళ్ళకి ఫీజు మాత్రం ఇస్తలే, రిమర్స్మెంట్ చేస్తలే, ఓన్లీ బెదిరింపులకే. ఇంకా జివో 46 వాళ్ళు అయితే పోయి ఆన్నే ప్రజాభవన్ గేట్ కానీ మనకు రాత్రి మొత్తం అనుకున్నారు. ఇందాకనే ఎవరో పాపం ఆత్మహత్య యత్నం చేసినట్టుగా చూసిన వార్త ఒకటి. జివో 46 వాళ్ళ గురించి పట్టించుకునే దిక్కే లేదు. ఇవన్నీ ఉన్నాయి. దీని గురించి సమాధానం చెప్పే దిక్కు లేదు గవర్నమెంట్లో ఎవ్వరు. అసలు గవర్నమెంట్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ మాత్రం అటుపోయినారు. ఇంకా నేను ఒక ఫోటో చూపిస్తా సార్, చూడండి, చూసి తరిద్దాం. ఇంకో నాయని రాజేంద్ర రెడ్డి గారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. ఇంకా వీళ్ళు ఎవరెవరో కొంతమంది గుర్తుపడతారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, పెద్దగా చేస్తా. రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కొండలరెడ్డి గారు ఉన్నారు. ఇక ఎవరెవరు ఉన్నారనేది మీరు చూసుకోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు దీనిలో. రోజు నుండి కాకా చిచ్చా అని తిరిగే జర్నలిస్టులు వాళ్ళు. అట్లా రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే మళ్ళీ అదే చెప్తున్నా, ఏం నడుస్తలేదు. అమెరికా, ప్యారిస్, ఆస్ట్రేలియా అది నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.